ప్రభావతి, ధన్యవాదాలు గురువుగారు. ఈరోజు సాధనలో శూన్య స్థితికి వెళ్ళిపోతూ ఉన్నాను గురువుగారు. నిన్నటి నుంచి బాడీ అంతా వైబ్రేషన్ వస్తూనే ఉన్నది గురువుగారు. ఎనర్జీ ఎక్కువ ఫామ్ అయినప్పుడు దాని ప్రభావం అలా ఒక్కోసారి 24 గంటలు కూడా ఉండే సందర్భాలు వస్తాయి. అలాగో మీకు పూర్తి విశ్వాసం ఉంది కాబట్టి, లక్ష్యాలు ఉన్నాయి కాబట్టి, గురుభక్తి దైవభక్తి ఉంది కాబట్టి, ఎంత ఎనర్జీ వచ్చినా శరీరానికి పాజిటివ్గానే తీసుకోవచ్చు. ధైర్యంతో ప్రశాంతంతో ఉంటూ ఉండండి. అలా గురుభక్తి, విశ్వాసం, దైవం మీద పూర్తి భక్తి, నమ్మకం, గురువు నమ్మకం ఇవన్నీ లేని వాళ్ళకి ఎప్పుడన్నా అలా ఎనర్జీ బాగా పాస్ అయితే కొంచెం ఇబ్బందులు వస్తాయి. అలా కానప్పుడు ఏ ఇబ్బందులు రావు. అందుకనే ఎనర్జీ ఎంత వచ్చినా దాన్ని నిలుపుకోవచ్చు, దాని అనుకూలంగానే మార్చుకోవచ్చు అనే వీడియో మీరు మాట్లాడిన తర్వాతే ఆ వీడియోగా కూడా పెట్టాను కదా. అట్లా ఒక నమ్మకాన్ని, ఒక ధైర్యాన్ని పెట్టుకొని ఉండాలి. ఆ వైబ్రేషన్ మొత్తం అమ్మవారి యొక్క శక్తి అనుకొని సంతోషంగా ఉంటూ ఉండాలి. అయితే ఆ శూన్యస్థితి బాగా పెరిగిపోయే కొందికి మనం అనుకున్న శూన్యస్థితి, శరీరం తేలిక ఇవన్నీ పెరిగే కొందికి అప్పుడు మళ్ళా శరీరం అంతా వైబ్రేషన్ అనేది కూడా తగ్గడం మొదలైద్ది. ఎప్పుడు కంటిన్యూగా వైబ్రేషన్ ఉండాల్సిన అవసరం కూడా ఉండదు. ఆ ఎనర్జీ ఫామ్ అయినప్పుడు అలా అనిపిస్తుంది, తర్వాత అది ఉండాల్సిన అవసరం లేదు. శక్తిగానే ఉంటుంది, కానీ వైబ్రేషన్ ఉండకుండా కూడా మార్పులు వస్తాయి. ఎందుకంటే ఏ వైబ్రేషన్ లేని శూన్యస్థితి జగన్మాత యొక్క స్థితి, ఆదిశక్తి యొక్క ఆదిస్థితి. అదే ఆదిస్థితి సమాధి స్థితి, ఆదిస్థితి సమాధి స్థితి రెండు ఒకటే. అంటే ఆదిలో జగన్మాత యొక్క స్థితి శూన్యస్థితి, ఏ ఆకారము లేదు, ఏ రూపము లేదు, ఏ పేరు లేదు, ఏ వైబ్రేషన్ లేదు, ఏ కదలిక లేదు, ఏది లేని ఒక కదలిక లేని శూన్యస్థితి. ఆ స్థితులు రావడానికే మనం ఆ స్థితిలో వచ్చినప్పుడు జరిగేది కూడా మనకి సమాధి స్థితి కూడా అలానే జరిగిద్ది అనమాట. సమాధి స్థితి వచ్చినప్పుడు ఆ స్థితిని మనం పొందుతాం. కాబట్టి ఆదికి సమానమైన స్థితే సమాధి స్థితి. ఆ ఆదికి సమానమైనది ఏ ఆదికి? విశ్వం మొదలు అంటే ఈ సృష్టి మొదలు కాకముందు ఉన్నటువంటి ఆదిస్థితి, ఆ జగన్మాత ఆదిస్థితి, దానికి సమమైన స్థితి సమాధి స్థితి. ఆ స్థితిని పొందడమే సాధనల్లో, ధ్యానంలో అన్నిటికంటే ఉన్నతమైన ఉత్తమమైన స్థితి. ఆలోపు ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. దృశ్యాలు, వెలుగులు, వైబ్రేషన్స్, ఎన్నో అనుభవాలు జరుగుతూ ఉంటాయి. కానీ చివరికి జరగాల్సింది ఇప్పుడు నేను వివరించిన విధంగా అన్నమాట. అదే చెప్తున్నాను, ఇబ్బంది లేదు కాబట్టి దాన్ని పూర్తి పాజిటివ్గానే తీసుకొని ప్రశాంతంగా దైవాన్లో లయమవుతున్నట్టుగా ఉంటూ ఉండొచ్చు.